హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మల ఆఫీషియల్. ఈరోజు అయితే మంట ఎడ్ల అమాస కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే మా బ్రదర్ ఇగో ఈ ఎడ్లను అన్నింటినీ తయారు చేశారు. చూడండి, మట్టితోటి తయారు చేసిండు. ఇగో వీటి కండ్లు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పెట్టిండు. ఈ జొన్నలను కండ్లకైతే ఇట్లా పెట్టేసిండు అనమాట. ఇక్కడ వెనుక ఉన్నవన్నీ కొమ్ములు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఎద్దుకుంటుంది కదా, ఇది ఏమంటారు దీన్ని, గోపురం ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా చేసిండ్రు చూడండి. ఇక ఎడ్లు అయితే లైన్గా ఇట్లా పెట్టేసిండ్రు. ఇది మనం గడ్డి తీసుకుపోయి దీంట్లో వేస్తాం కదా, వేస్తే అది తినేది అనమాట. అది ఇక ఇది కూడా అదే, ఈ రెండు సేమ్ చేసిండు. ఇదైతే పెండ తిప్పమ్మన్నాడు చూడండి ఫ్రెండ్స్. నాకైతే తెలియదు, ఇది ఎడ్లు అంతా వేగిన గడ్డి తిన్న తర్వాత అది లాట్రిన్ చేస్తాయి కదా, అదంతా ఇక ఇన్ని లేసాయి అనమాట. ఇది ఇక్కడ పెట్టేసిండ్రు వీళ్ళు. ఒకసారి ఎడ్లను పట్టుకొని చూపిస్తాను మీకు ఎట్లా చేసిండ్రో వాళ్ళు అనేది. ఇక మట్టి కూడా ఇంకా పిసికింది ఉన్నది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. మట్టి అయితే ఇక ఈ దాంట్లో ఇట్లా ఈ దాంట్లో అంతా ముద్ద ఉంటే ఇట్లా చేసి ముద్దలాక చేసి ఇదంతా తోటి తీసుకొని ఆడ ఎడ్లను అయితే వేసిండ్రు ఫ్రెండ్స్. ఇక వాటర్ కూడా ఇలా పెట్టుకున్నారు చూడండి జగ్గుల. అయితే ఎడ్లను తయారు చేసి ఇట్లా పెట్టిండ్రు. ఒక్కొక్కటి మీకు ఎద్దును పట్టుకొని చూపిస్తాం ఎట్లుందో. ఇక ఈయన వచ్చేసి మా బ్రదర్ అన్నమాట. ఈయన ఫోర్త్ స్టాండర్డ్స్ అవుతుండు ఇప్పుడైతే. ఈరోజు మంట ఎడ్ల అమాస కాబట్టి ఎడ్లను తయారు చేసిండు. ఇక తయారు చేసిండు కాబట్టి మీకు చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. చెప్పు. మంట ఎడ్ల అమాస ఎద్దునైతే తయారు చేసిండు. ఇక పట్టుకున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇగో ఎంత బాగా తయారు చేసిండు కదా, ఒక ఆర్టిస్ట్ లాగా తయారు చేసిండు అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఇట్లా ఏదో ఒక కళ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కళ మనం ప్రతి ఒక్కరం గుర్తించినామంటేనే వాళ్ళు, ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు, పెద్దగా అయిన తర్వాత నేను ఈ విధంగా ఇది తయారు చేసిన కదా, నేను ఏం బేగానే తయారు చేయగలుగుతాను, నేను ఎట్లయినా బ్రతకగలుగుతాను ప్రతి ఒక్కరు అంటారు ఫ్రెండ్స్. ఇక చూడండి, ఈ చిన్న వయసులో నేను ఇదంతా తయారు చేసిన చాలా గ్రేట్ ఫ్రెండ్స్. నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకైతే ఎద్దు తయారు చేయనీకి రాదు, ఏం తయారు చేయనీకి రాదు. ఇక ఎడ్లు చూడండి ఫ్రెండ్స్, ఇక తయారు చేసిండి. ఇప్పుడు మేము పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత ఇక ఎడ్లను ఇంట్లో పెట్టి పూజ చేసి కొంచెం నైవేద్యం పెట్టేస్తామంటే ఇక అయిపోయినట్టే. ఈరోజు ఇక మంట ఎడ్ల అమావాస్య ఖచ్చితంగా పూజ చేయాలి ఫ్రెండ్స్. వ్యవసాయం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు అయితే పూజ చెయ్యాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ ఎద్దునైతే చూపిస్తున్నా కదా, నేనైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎడ్లు చూడండి ఎంత బాగున్నాయి కదా, ముద్దొస్తున్నాయి ఈ ఎడ్లు అయితే. అబ్బాబా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లుంటే ప్రతి ఒక్కరు ఏడు వరకు వెళ్ళిందో, మేమైతే తాండ్రు నుంచి వీడియో చేసినాము. మీకు ఎక్కడి వరకు చేరుకుందాం మాకు తెలియదు కదా ఫ్రెండ్స్. బాయ్ మరి. ఇదైతే రెండోది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇగో ఇది చూడండి వాటర్ తాగడానికి. ఇగో మనకైతే చెంబులలో తాగుతాం కదా, ఎడ్లు ఈ దాంట్లో తాగుతాయంట వాటరు. నాకైతే తెలియదు, కానీ ఇదైతే మా బ్రదర్ చెప్పిండు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా కావాలంటే పంపిస్తాం. బాయ్ మరి.